సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఈ సినిమా చాలా అవుట్డోర్ షూట్స్ జరిగినాయి, చాలా రిస్కీ షాట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మీరు చాలా రిస్కీ షాట్స్ చాలా చేశారా? అందులో బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీన్స్ ఉన్నాయేమన్నా? బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు ప్రమోషన్స్ సార్. షూటింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, బట్ జోక్స్ అపార్ట్ చాలా చేసాం సార్. అంటే నిజంగా లైవ్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం మేము. ఏది బాడీ డబుల్స్ వాడటమో, లేకపోతే డూపులను వాడి చేయటమో, లేకపోతే గ్రీన్ మ్యాట్లో చేయటమో చేయలే. నిజంగా హిమాలయస్ వెళ్ళాం, నిజంగా శ్రీలంక వెళ్ళాం, నిజంగా బ్యాంకాక్ వెళ్ళాం. ఆ లొకేషన్స్లో ఫైట్లు చేసాం, యాక్షన్ చేసాం, అన్ని స్టంట్స్. రేపు పొద్దున్న మీరు సినిమాలో చూడబోయే ప్రతి ఒక్క స్టంట్ నేను చేసిందే. ఓకే. సో చాలా ఉన్నాయి సార్. ఎక్కడ డూబ్ లేదు, నథింగ్ అసలు ఎక్కడ లేదు. ఓకే సార్. హనుమాన్ తర్వాత అంటే యాక్సిడెంటల్ కాకతాళీయంగా ఈ కథ వచ్చిందా, లేకపోతే మళ్ళీ హనుమాన్ తర్వాత ఇక నా స్థాయి పాన్ ఇండియా స్థాయి ఈ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలే చేయాలని ఫిక్స్ అయిపోయారు? అసలు అంటే హనుమాన్కి ముందు కమిట్ అయిన సినిమా సార్ ఇది. ఓకే. హనుమాన్ రిలీజ్ కంటే ముందు కమిట్ అయిన సినిమా. పాన్ ఇండియా స్థాయికి అది కాదు సార్. అంటే మనం చెప్పే కథ అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్గా ఉందా లేదా, ఎమోషన్ అనేది ఒకటే, ఒక ప్రాబ్లమ్ని చూపించే విధానం అనేది ఒకటే ఇండియాలో ఎక్కడ చేసినా. సో నేను ఇందాక చెప్పినట్టు నా దగ్గరికి ఏదైనా కథ వచ్చినప్పుడు నేను గమనించుకునే ప్రతి సినిమాలో అవన్నీ గమనిస్తాను కాదు, బట్ నేను కొన్ని పర్టికులర్ సినిమాల్లో కథలు చెప్పినప్పుడు నేను గమనించేది ఏంటంటే, ఇది ఒక క్లీన్ ఫిల్మా, నన్ను నేను చూసుకుంటున్నానా, కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ థియేటర్కి రావడానికి ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ ఉందా ఈ కథలో, అదర్ దెన్ స్టార్ క్యాస్ట్ తీసేసి, మ్యూజిక్ తీసేసి, ఇంకోటి తీసేసి కూడా కథగా దానికి ఆ బలం ఉందా లేదా అనేది వెతుక్కుంటా. సో అలా వెతుక్కుంటే అన్నీ సమకూరిన సినిమానే ఇది. అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ వరకు కూడా, అంటే ముందు వచ్చిన టీజర్ కానీ గ్లిమ్స్ కానీ డెఫినెట్గా అందరికీ నచ్చినాయి. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అనే ఇప్పుడు రేటింగ్స్లో కూడా ఇది టాప్లో ఉంది. సో ఇప్పుడు రిలీఫ్ అయ్యారా? లేదు. టెన్షన్ రిలీఫ్ అయ్యారా? లేదు, అది ఏం అవ్వలేదు. నాకు ఆ వీకెండ్ అయ్యేంత వరకు సినిమా అందరికీ డెలివరీ అయింది, అందరికీ నచ్చింది అనేంతవరకు అది ఎప్పుడు ఉంటుంది సార్. ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందని ఇండస్ట్రీ నుంచి కానీ? గ్రేట్ సార్, గ్రేట్. అంటే డెఫినెట్లీ సర్ప్రైజ్ అయ్యామని చెప్పారు. యా, వెరీ గుడ్. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక నోట్ వచ్చినట్టుగా తెలిసింది చిరంజీవి గారు. యా, చిరంజీవి సో స్వీట్ ఆఫ్ చిరంజీవి సార్. ఎప్పుడు నేనే కాదు, ఎవరు ఆయన్ని మెప్పించినా ఫస్ట్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. సో అలా చిరంజీవి పెద్ద మెసేజ్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారికి, నాకు వెరీ హ్యాపీ. అంటే మిరాయిలో అంటే మెయిన్ కిడ్స్, అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు కిడ్స్ని అలరించే అంశాలు ఉన్నాయి సార్. ప్రెడామినెంట్లీ ఫ్యాంటసీ అంటేనే అది కదా సార్. పిల్లలకి ఒక చందమామ కథ చూస్తున్నట్టు ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథ కూడా చాలా నీట్గా అర్థమవుద్ది ఏం జరుగుతుంది ఏంటనేది. యా, డెఫినెట్లీ పిల్లలకి చాలా ఎక్సైటింగ్గా ఉండే సినిమా సార్. అంటే హనుమాన్కి డివోషనల్ టచ్ ఉండటం అనేది సినిమా డివోషనల్ ఎలిమెంట్ అనేది చాలా హెల్ప్ అయింది. సో ఈ సినిమాకి కూడా డెఫినెట్గా డివోషనల్ టచ్ అనేది ఎంతవరకు హెల్ప్ కాబోతుంది? అంటే సార్ డివోషనల్ ఇంకెలా చెప్పాలి, ఆ కథలో ఆ అవసరం ఉంది కాబట్టి అది పెడతారు. కానీ కేవలం డివోషనల్ ఫిలిమ్స్, డైరెక్ట్గా డివోషనల్ ఫిలిమ్స్ తీస్తేనే చాలాసార్లు అవి ఆకట్టుకోవు ఆడియన్స్ని. బట్ ప్రెడామినెంట్గా మేము చెప్తున్న సినిమా ఒక యాక్షన్, అడ్వెంచరు, ఫ్యాంటసీ, ఎమోషను, ఒక తల్లి కొడుకున్న ఎమోషను, అంత కథ చెప్తున్నాము. అందులో డెఫినెట్గా మనం చెప్పబోయే ఇతిహాసాల్లో ఉన్న ఒక పాయింట్ మేము ఏదైతే ఎత్తుకుని చెప్తున్నామో అది చాలా చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ ఒక మంచి మోరల్ ఎట్ రైట్ టైం మీకు ఒక ఎలివేషన్, గూస్ బంప్స్ ఇచ్చేలాగా డెలివర్ అవుతుంది. సో యా, బట్ యా, అంతే. అంటే మీరు బాగా నటుడు అవ్వటం యాజ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అయిందంటే, ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ కానీ వీటికి కానీ అంటే మోర్ ఈజీ అయిందా మీకు? డెఫినెట్గా సార్. అంటే అసలు జీరో కెమెరా ఫియర్ నాకు. నా కెమెరా ఉన్నా లేకపోయినా ఐ విల్ బీ ద సేమ్. అండ్ చిన్నప్పటి నుంచి పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళతో చేసేపాటికి కెమెరా ఫ్రెండ్లీ అయ్యేపాటికి నాకు ఎప్పుడు ఎదుటి ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎవరైనా అదేం ఉండదు. మై కాన్సన్ట్రేషన్ విల్ బీ ఓన్లీ ఆన్ మై సీన్. నేను వీళ్ళతో పర్ఫామ్ చేస్తున్నాను అనే ఆలోచన నాలో ఎప్పుడూ ఉండదు. సో యా, దట్ వే చాలా హెల్ప్ అయింది.
టోటల్ అవుట్పుట్ చూసుకున్నా సార్ మీరు చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందో? ఫస్ట్ మన డైరెక్టర్ ఘట్టంనేని ఆయన కార్తీక్ నేరేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు మొత్తం అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఏంటి, ఎలా అనుకున్నట్లుగా ప్రజెంట్ చేశారని? ఇంకా గ్రాండ్గా ప్రజెంట్ చేశాడు సార్. విజువల్గా మీరు చూస్తే అర్థమవుతుంది, విజువల్గా దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అయితే డెలివరీ చేస్తాం. ఒక థియేటర్ ఫిల్మ్, ఒక ఆడిటోరియం మూమెంట్ ఉండే ఒక సినిమా. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే. కార్తీక్ ఘట్టంనేని గారి అంటే ఈ సినిమా ఆయనకి డైరెక్టర్గా ఎంతవరకు, అంటే ఇప్పటివరకు డైరెక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ అనేది ఆయన కెరీర్లో లేదు. యాజ్ అ సినిమాటోగ్రఫర్గా ఆయన మంచి పేరు. ఈ సినిమా అతనికి డైరెక్టర్గా ఎంతవరకు ప్లస్ అవుతుంది సార్ ఆయన కెరీర్కి? సార్ అంటే ఏది రిలీజ్కి ముందు అలా టాల్ క్లెయిమ్స్ చేసి అలా చెప్పడం నాకు అలవాటు లేదు. బట్ నేనేం చెప్పగలనంటే కార్తిక్ గారు హ్యాస్ డెలివర్డ్ సిన్సియర్ ఎఫర్ట్ లేకపోతే ఇలాంటి సినిమా, ఇలాంటి కథ, ఇలాంటి విజువల్స్ ఇంత పెద్ద స్పాన్లో ఇలా చేయలేరు ఎవరు. సో ఐ హోప్ దీని తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ కార్తిక్ గారి గురించి ఎవరు అడగరని ఐ హోప్. ఓకే. అంటే యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ కెరీర్కి మీకు ఈ పర్సనల్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది సార్ ఈ సినిమానా? సార్ ఆనెస్ట్గా నేను అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఐ విల్ నాట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్ సార్. ఎందుకంటే నేను ఒక 2-3 నాకు వచ్చిన సినిమాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని ఒకటి సెలెక్ట్ చేసుకుని చేసే ధోరణి నాది కాదు. నేను ఆడియన్స్ అందరినీ థియేటర్కి వచ్చి చూడమని నా సినిమా అడుగుతున్నాను. నేను ఆ మాట అడిగేటప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ టైంకి వాల్యుబుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వబోతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఐ విల్ ఆస్క్, ఐ విల్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. అంటే సార్ కొన్ని ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా Q&Aలో కానీ అంటే ఈ సినిమాలో హై బడ్జెట్ ఫిలిము, ఇది తేజ సజ్జా గారి క్యాన్వాసింగ్ చాలా పెద్ద క్యాన్వాసింగ్ అని మీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకు కరెక్ట్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఎవరు బిఫోర్ సో అది నిజంగా మీరు క్యాజువల్గా అంటుందా లేదా హట్ అయ్యి డెఫినెట్గా ఇలా? అసలు నేనేం హట్ అవ్వను సార్, ఎందుకంటే దిస్ ఇస్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్. మన పెద్ద సూపర్ స్టార్స్ గురించే, ఎంతో సొసైటీకి సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళ గురించే ఎలా పడితే అలాగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. అవి బాధగా అనిపిస్తాయి. నా గురించి అడిగే వాటి గురించి నేనేమీ అనుకోను. ఎవరి డౌట్లు వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఉంటాయి మనం పబ్లిక్ మీడియంలో ఉన్నప్పుడు. సో దాన్ని మన వర్క్తో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. టచ్ వుడ్ ఈ సినిమాకి ఓ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఆడియన్స్ అందరిలో, అండ్ దాన్ని కూడా నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. ఓకే సార్. హనుమాన్ టైంలో పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయింది. మీరు అనుకున్నారా హనుమాన్ అంత కమర్షియల్గా, అంటే ఇక్కడ నార్త్ బెల్ట్లో కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. నాకు తెలిసి ఎవరు ఊహించని రేంజ్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. మీరు ముందు అనుకున్నారు సార్ హనుమాన్ ఈ రేంజ్కి వెళ్తుందని? అసలు డెఫినెట్గా పెద్ద రేంజ్ సినిమా వద్దు అనుకున్నాను, కానీ అది ఏం పర్ఫామ్ చేసినా అది ఎప్పుడు ఊహించలేదు సార్. అంటే నిజంగా కూడా నేను ఏదో ఇంత నెంబర్ చేయాలి అంత నెంబర్ చేయాలి ఏ సినిమాకి అలా పెట్టుకోను సార్. ఈ సినిమాకి కూడా అలాంటిది ఏం లేదు. నేను నా 100% ఎఫర్ట్ డెలివరీ చేసేంతవరకు ఉంటుంది. అది ఆడియన్స్కి నచ్చిందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చానా లేదా అనేది ఇంపార్టెంట్. పిల్లలకి అందరికీ నచ్చేసి వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుండే ఒక సినిమా చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. తద్వారా ఇలాంటి నెంబర్స్ ఇవన్నీ తోడైతే డెఫినెట్గా ఆనందమే. బట్ అది నా ప్రయారిటీ కాదు, అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండను.